హలో ఎవ్రీవన్. ఎదిగే పిల్లలు ఉన్నారంటే కంపల్సరీగా ఇలా సున్నుండలు చేసి పెట్టండి. చాలా బలం అనమాట. అండ్ అంత మంచిది. రోజు తిన్నా పర్వాలేదు. ప్రాసెస్లో చూసేద్దాము. ఇక్కడైతే మందపాటి గిన్నె పెట్టేసి కొలతకి 1 కప్పు మినుముల్ని బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయ్యింది ఎలా అనేది తెలియాలంటే కొంచెం మినుములు నల్లబడ్డట్టు ఉంటాయి అండ్ మంచి అరోమా కూడా వస్తుందన్నమాట. ఇక్కడ నేను రైస్కి బదులు పావు కప్పు అనమాట, కొలతకి పావు కప్పు అటుకులు ఉంటాయి కదా, అటుకులు కూడా అవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ జార్లో చేసుకొని ఫ్లేవర్ కోసం అయితే 2 ఇలాచీ తీసుకున్నాను. ఇలా ఇలాచీ కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. పిండి మనకి కొంచెం మధ్య మధ్యలో బరగ్గా ఉంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా మిక్సీ చేసుకొని 1 కప్పు మినుములు తీసుకున్నాను కాబట్టి అదే కప్పు కొలతకి నేను బెల్లం తీసుకుంటున్నాను. సో మీ పిల్లలు తినే స్వీట్ని బట్టి నేనైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. ఎక్కువ తీసుకున్నా మనకి మళ్ళీ బెల్లం తిన్నంత ఫీలింగే ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా ఇలాగా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకొని చూసారు కదా, మనకి మంచి అరోమా వస్తుంటుంది. ఇలానే తినేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఒక 5-6 స్పూన్లు నెయ్యిని వేడి చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకున్నాను. వేడి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిండిలో బెల్లం ఉంటుంది కాబట్టి అది మెల్ట్ అయిపోయి మనకి ఉండలు చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా చేత్తో ఒత్తుతుంటేనే మనకి ఉండలాగా ఫామ్ అవుతుంది. సో ఇలాగే మీకు కావాల్సిన సైజులో ఇలా సున్నుండలు చేసుకోండి అనమాట. పిల్లలకైతే ఎదిగే పిల్లలకి చాలా బలం అండి. మినుములు, నెయ్యి, బెల్లం యాడ్ చేసాం కాబట్టి చాలా ప్రోటీన్ కూడా, ఐరన్. వీలున్నప్పుడు అల్లన్నా కానీ చేసి పెట్టండి. నేనైతే చేస్తూ ఉంటాను. నేను విలేజ్ నుంచి మినుములు అనేవి పట్టుకొస్తానమాట. సో అప్పుడప్పుడన్నా చేసి పెడతా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇలా చేసిన సున్నుండలంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళ కోసం నేను అప్పుడప్పుడన్నా ఇలా చేసిస్తూ ఉంటాను. మనం ఇలా ఇక్కడ చూసారా 1 కప్పు మినుములకైతే ఒక 16-17 లడ్డూలు అయితే అయ్యాయి అనమాట. ఇది రోజు ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఏదో ఒక టైంలో పిల్లలు తింటే వాళ్ళకి మంచి బలం. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.